రీల్స్ చేస్తుంటే వాళ్ళని చూసి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత ఏడుపు వస్తుంది కదా వాళ్ళని చూసి ఏడుస్తున్నావు కదా. చీప్ గా కనిపిస్తున్నా చీపే నువ్వు గానీ అంత పని ఉంది నాకు. వీడియో ఎప్పుడే రికార్డ్ చేస్తారు, వీడియో రికార్డ్ చేసి మీ డాడీకి పంపిస్తాను. నన్ను ఎందుకు కానిస్తలేవు అసలు? నిన్ను కానిస్తాను, నేను కూడా. All my friends are toxic, all ambitionless, so rude and always negative. కాదు విజయ్, మొన్న బండి మీద ఎవరా అమ్మాయిని వెనకాల కూర్చుంది? నా కీపు, నా లపాకి. ఇటు చూడు, ఇటు చూడు, ఏందా ఆయన నీ నటంటే దాని కాదు బాబో. దగా దగా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఫుల్ కామెడీ వస్తుంది. అయితే అనుష నా మీద ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేసుకుంది అనమాట. సో 2 బీర్లు తెచ్చుకొని ఆమె ఎట్లా అంటే కొంచెం కెమెరా కనబడేటట్టు పెడుతుంది ఎప్పుడైనా సరే, ఈజీగా దొరికిపోతుంది అనమాట. సో నేను ఫస్ట్ వెళ్ళంగానే చూసింది కెమెరానే. సో అందుకనేసి రివర్స్ ప్రాంక్ చేసిన. ఈ వీడియో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ అయ్యండి. ఛానల్ ఈ రోజు విజయ్ తోటి గొడవ పడదాం అనుకుంటున్నా. ఈ రోజు ఎట్లయినా సరే బయటికి తీసుకెళ్ళమని గొడవ పడతా. కొడుకుని బీర్ తాగుతున్నట్టు యాక్ట్ చేద్దాం అనుకున్నా. అంటే బీర్ ప్రాంక్ అన్నట్టు. ప్రాంక్ ఫైట్ అవుతుందో, ఎట్ లాస్ట్ ఫైట్ అవుతుందో ప్రాంక్ అవుతుందో తెలియదు కానీ ఇవి తాగుతున్నట్టయితే ఇప్పుడు విజయ్ అయితే కాల్ చేసి రమ్మంట. చూసా నా కాల్ కూడా లిఫ్ట్ చేసలే, నా కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉంది. హలో, కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? నువ్వు ఇంటికి రా మరి మీదికి పక్కన పెట్టరా. కొంచెం సేపు రా, మళ్ళీ వదులే. నేనేం పట్టుకొని కూర్చొని అడిగినా అబ్బా ఇప్పుడు రా, ఇప్పుడు అరే రమ్మంటుంటే అంటే చెప్తాను రావా? అయినా మొగుడుతోటి గొడవడానికి పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు కదా. అన్ని కలిపి కొట్టేస్తాయి రోజు, సార్ వచ్చిందా? నమస్తే. ఏంది ఏం తాగుతున్నావు? ఏదో ఒకటి తాగుతున్నదా? మీ అయ్యకు ఫోన్ చేస్తాను. వద్దొద్దు అనుకున్నా. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయగాని కూర్చో ఫస్ట్. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు రోజు బీర్లు తాక్కుంటే నాకేమో సోడా పెట్టిపోతావా విజయ్? ఫ్రిడ్జ్ లో ద్రోహం కాదా అది? గదేనా ద్రోహం? ఇప్పుడు నీకు కావాల్సింది, అందుకే నువ్వు తెచ్చుకున్నావా? ఎవడమ్మిండు నీకు? ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చినాయి. ఎలా పెట్టావు? దేంట్లో దాంట్లో పెట్టినా. అంటే మీకే తెలివి ఉంటుందా, మాకుండదా? అంటే ఎవడో వచ్చి ఇచ్చిపోయాడు. అయితే ఎవడిచ్చిండు నీకు? అయితే ఏంది? ఎవడిచ్చిండు? ఇచ్చిండు ఎవడో ఒకడు. నువ్వెందుకు నన్ను నా ఫోన్ కాల్ కట్ చేసినావు? చీప్ గా కనిపిస్తున్నా? చీపే నువ్వు గానీ అంత పని ఉంది నాకు. నాకు పని ఉంది. నీ లొల్లే ఎక్కువైనప్పటి నుంచి నన్ను దేక్తలేవు ఎందుకు? ఇంకో నీకు తాగాలనిపిస్తుందా? తాగు. అందుకే తాగినా. మరి తాగు. ఎందుకు తాగుతున్నావు అని ఎందుకు అడుగుతున్నావు? ఈ పగలు ఎందుకు తాగుతున్నావు అంటున్నా. రాత్రి పూట తాగు. ఎవరు లేరు. నీకెవరు లేరా? నాకు ఎవరు లేరు. నా మొగుడు నన్ను వదిలేస్తున్నావు. మెయింటైన్ చేయదారు ముగ్గురిని. మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 10th క్లాస్ ఫ్రెండ్స్. మొన్న పోయినావు కదా. నా మొగుడు పట్టించుకుంటలే అని ఇంకో తాగుతున్నా. మీరే తాగుతారా?
నువ్వు ఒక బీర్ కూడా ఏం సగం తాగినావు అంతే. ఇంకా 2 తెప్పి స్టఫ్ లేదు అందుకే ఫోన్ చేసిన. స్టఫ్ తెప్పి దామా మీద మీ అమ్మ తాగుతుందా? నీకు పాలిస్తలేదు కదా? పోన్లే ఇస్తా. నాకు నీకు నవ్వొస్తుంది. నేను చెప్తాను ఆగు. మొత్తం వీడియో అంతా రికార్డ్ చేస్తాను. వీడియో ఇప్పుడే రికార్డ్ చేస్తాను. వీడియో రికార్డ్ చేసి మీ డాడీకి పంపిస్తాను. పోన్లే ఇక మమ్మీ అట్లనే తాగి వస్తుంది. పోంది నువ్వు కూడా తెలిసేపోరు నాతోటి. ఏంది ఇప్పుడు నీళ్ళు అబ్జర్వ్ నాకు గుంతలేకుంది. అబ్జర్వ్ మరి అట్లా చెప్పవా? లేచి వెళ్ళిపోతావా? ప్లేస్ ఇస్తలేనని. పోన్లే మమ్మీ తాగి వస్తుంది. మమ్మీ విజయ్ ఏంది ఇప్పుడు బయటికి తీసుకో. అందుకే నేను రెడీ అయి కూర్చున్నా. ఇప్పుడు నీకు అంటే ఏం కావాలి? బయటికి తీసుకెళ్తా తర్వాత. ఈరోజు ఎందుకు ఇప్పుడే తీసుకెళ్ళు? ఎందుకు తాగినావు మరి? అందుకే తాగినా. నీ దగ్గర నాది నువ్వెందుకు తాగుతున్నావు విజయ్? నేనేం తాగాలి? నాదంతా నువ్వు తాగితే నువ్వు రోజు తాగుతున్నావు కదా. నాకు నువ్వెంత తాగినావో అంత తెచ్చి పెట్టి ఇంకొక సీసా. సరే ఇదంతా తాగేస్తాను. తెస్తా అన్నా కదా. తెచ్చిన తర్వాత తాగు. తెస్తా అన్నా కదా. తెచ్చిన తర్వాత తాగు విజయ్. పెద్ద తెలివి కల్లా దాన్ని 2 బీర్లు ఓపెన్ చేసి కూర్చున్నావు. అందులో గ్యాస్ అంతా పోతుంది. నువ్వు తాగేం లాభం? తాగుడు ఇది వస్తుంది పోసి రావాలి అంతే. ఈ ఫ్లేవర్ ఒక బుక్క, ఈ ఫ్లేవర్ ఒక బుక్క, మళ్ళీ ఈ ఫ్లేవర్ ఒక బుక్క, మళ్ళీ ఈ ఫ్లేవర్ ఒక బుక్క. పూనమ్మ మమ్మీకి తాగి పిచ్చిడైంది లైట్ తీసుకో. మమ్మీ తాగి పిచ్చిదైందమ్మా లైట్ తీసుకో. సార్ ఇంకో వేద చెప్పేది నువ్వు. మీ అమ్మ తాగి చచ్చిపోయింది అనుకో, నీకు కొత్త మమ్మీ తెచ్చిస్తా. తాగి చచ్చిపో. ఎట్లా విజయ్? ఇట్లా అయితే నీతోంటి ఏడోకి పోని. నన్ను ఎందుకు తాగనిస్తలేవు అసలు? నిన్నోడు కానిస్తాను నేను కూడా. All my friends are toxic, all ambitionless, so rude and always negative. తాగే కంపెనీ ఇస్తున్నా కదా. నువ్వు అప్డేట్ అయిన మొగని పెళ్లి చేసుకున్నావు. నేనేం పాతకాలం మనిషిని కాదు. పెళ్ళాం ఇట్లా ముంగట కూర్చొని తాగుతుందా అంటే అయ్యో ఎంత పని అయిపోయింది, నా పెళ్ళం తాగుతుందా అనేం బాధపడతావు. అందరూ మంచిగా యూట్యూబ్ లో కొత్తగా పెళ్లి చేసుకొని రీల్స్ చేస్తుంటే వాళ్ళని చూసి ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత ఏడిపోస్తుంది కదా. అలా చూసి ఏడుస్తున్నావు కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటున్నావు కదా. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అంతా పనికిమాలిన వాళ్ళందరూ రీల్స్ చేస్తారు. ఆ గాలి చూసి మన ఇద్దరిని ఎందుకైతారు? అందరు పనికి మాన వాళ్ళు, నువ్వు ఒక్కడవే పనికి వచ్చేటట్టుగా. గత 2 సంవత్సరాల నుంచి రీల్స్ చేయాలని ఎన్ని సాంగ్స్ సెలెక్టెడ్ చేసుకున్నాను తెలుసా? 2 సంవత్సరాల కింద రీల్స్ లేకుండే మొన్న వచ్చింది. 8 నెలలు 9 నెలలు అవుతుంది రీల్స్ వచ్చి. ఆల్రెడీ ఇంత తాగినావు, ఇంకా 2 బాటిల్ ఇయ్యకపోతే చూడు. ఇంట్లోకి ఎవరు వచ్చిండ్రు? ఎట్లా పాడైనవే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాదు విజయ్, మొన్న బండి మీద ఎవరా అమ్మాయిని వెనకాల కూర్చుంది? నా కీపు నా లపాకి. నీకు సిగ్గు లేదు. ఎవరిని చూసినావు? నా బండి మీద ఎవరు ఎక్కిండ్రు? ఏ బండి చెప్పు. ఏ బండి? పల్సరే లేదు నా దగ్గర. యాక్టివా ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. పల్సర్ ఏడుంది? ఆడెవన్నావు చూసి నిమ్మగోడు అనుకున్నావా? సరే టాయిలెట్ వస్తుంది, పోయి చూస్తా. టాయిలెట్ వస్తుంది. కూసో. ఇది అమ్మోరికత్తి నన్ను. అమ్మ బేనా సిగ్గులేదు. మొగుడిని బే అంటే 2 కళ్ళు పోతాయి. సరే టాయిలెట్ వస్తుంది, వస్తాను. టాయిలెట్ వస్తుంది. బాటిల్లో వస్తా. అవసరం లేదు, నేను చెప్తున్నా. వస్తున్నా టాయిలెట్ వేసి వస్తున్నా. తాగిందంట. మమ్మీ మీద కుక్కని తీసుకుపోయేదంట. అమ్మ తాగిందంట.
దా దా దా. తాగినావా నువ్వు? తాగినావా? తాగినావా? దగా దగా. తాగినావా? 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 ఏం తాగినావు? ఇటు చూడు ఇటు చూడు, ఏం తాగినావు? నీ నటంటే తంటాడదాని కాదు బాబో.